హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చి పంతమా బంధమా పార్ట్ 7 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రోజు ఉదయం స్వప్న నిద్ర లేపితే కానీ నిద్ర లేవడం మనోజ్. ఎందుకంటే ఉదయం తను కళ్ళు తెరిచేసరికి స్వప్న రూపం చూడాలని. అలాగే ఆ రోజు కూడా మనోజ్ నిద్రలేపి కాఫీ తాగండి అంటుంది స్వప్న. ఆ రోజు కాఫీ రుచి చూస్తే తనకు నచ్చుతుంది, అంటే తన అలవాట్లు ఏంటో తెలుసుకుంటుందని మనసులోనే నవ్వుకొని థ్యాంక్స్ అంటాడు మనోజ్. ఎందుకండి అంటుంది స్వప్న. కాఫీ చాలా బాగుంది అంటాడు. తన భర్త మొదటిసారిగా తనని మెచ్చుకున్నందుకు పొంగిపోయి, మీకు కాఫీ నచ్చకపోతే నాకు ఇలా కావాలి అంటే నేను అలానే చేసి తీసుకొచ్చేదాన్ని కదా, మీ మనసులోనే ఉంచేసుకుంటే నాకేం తెలుస్తుంది అంటుంది స్వప్న. కాఫీ తనకు నచ్చలేదని చెప్తే స్వప్న ఎక్కడ బాధపడుతుందేమోనని అనుకుంటాడు మనోజ్. అప్పటి నుండి తనకు ఏది కావాలన్నా అడగడం కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటాడు. ఒకరోజు మనోజ్, స్వప్న సాయంత్రం సినిమాకి వెళ్దామా అని అంటాడు. అలాగేనండి అంటుంది స్వప్న. తన భర్త తనని అలా అడగడం, తనతో గడపాలని అనుకోవడం స్వప్నకి ఎంతో బాగా నచ్చుతుంది. అలాగే సాయంత్రం స్నానం చేసి లైట్ రోజ్ కలర్ శారీ ఒకటి తీసి కట్టుకొని దానికి మ్యాచింగ్ బ్లౌజ్, మ్యాచింగ్ బ్యాంగిల్స్, తన బారు జడను లూజుగా అల్లుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకొని రెడీ అవుతుంది. ఈలోగా మనోజ్ కూడా రెడీ అయ్యి, స్వప్న స్వప్న అయ్యిందా అని అడిగేసరికి రెడీ అండి అంటుంది. వెనక్కి తిరిగి స్వప్న ఆ రోజ్ కలర్ శారీలో ఎంతో ముచ్చటిగా పద్ధతిగా రెడీ అయిన ఆమెను చూసి చిన్న నవ్వు నవ్వుకొని కిందకి దిగి వెళ్ళి అత్తగారికి చెప్తుంది. అత్తయ్య, మేము సినిమాకి వెళ్ళొస్తాము అని అంటుంది స్వప్న. సరేనమ్మా అని అంటుంది కమలమ్మ. కొడుకు పెళ్ళి ఇష్టం లేకుండా చేసుకున్న కోడలతో బాగానే సంతోషంగా ఉండడం చూసేసరికి ఆమెకి తనకున్న భయాలన్నీ పోయి చాలా సంతోషపడుతుంది. అలా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా గడుపుతారు. పెళ్ళైన 2 నెలలకి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన మనోజ్ ఇంటికి వచ్చి కోపంగా మారిపోతాడు. తన ఫ్రెండ్స్ తనకి తగ్గ కట్నం రాలేదని, వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నామని, తన దగ్గర వాళ్ళ గొప్పతనాన్ని 10 ఇంతలు చెప్పడం తనకి నచ్చలేదు. దాంతో 2 రోజులు బాగా ఆలోచించి తన తండ్రి సంపాదన మీద కాకుండా తనకు తానుగా ఎదిగి వాళ్ళ ముందు తన ఏంటో రుజువు చేసుకొని తన ప్రాణానికి ప్రాణమైన స్వప్నకి తన సంపాదనతో తనని రాణిలా చూసుకోవాలని, ఇక్కడే ఉంటే అది జరగదని, కొన్నాళ్ళు ఫ్యామిలీకి అన్నిటికీ దూరంగా ఉండి గొప్ప స్థాయిలోకి వచ్చినాక తన భార్యను తనతో తీసుకువెళ్ళాలని, అవి అన్నీ ఇంట్లో వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరేమోనని తన మనసులోనే ఉంచేసుకొని కనీసం స్వప్నకు కూడా చెప్పడు మనోజ్. అలా ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన మనోజ్ హైదరాబాద్కి చేరుకుంటాడు. అక్కడ తన ఫ్రెండ్ గోపాల్ ద్వారా వర్మ గ్రూప్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం తెచ్చుకుంటాడు. అలా గోపాల్ తండ్రి అయిన వర్మ గారిని మెప్పించి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆయన తనకి యూఎస్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయని, నీలాంటి నమ్మకస్తుడైన సమర్థవంతమైన వ్యక్తి అవసరం అక్కడ ఉందని, నువ్వు అడిగినంత శాలరీ ఇస్తానని మనోజ్ని యూఎస్కి వెళ్ళమంటాడు. మనోజ్ కూడా శాలరీ పెరుగుతుంది, పైగా యూఎస్కి వెళ్తే తాను అనుకున్న స్థాయికి త్వరగా చేరుకోవచ్చని యూఎస్కి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా తన టాలెంట్తో కంపెనీకి మంచి లాభాలు తెచ్చిపెడతాడు. దాంతో ఆయన మనోజ్కి పార్ట్నర్షిప్ ఇస్తాడు. అలా 4 ఏళ్ళు గడుస్తాయి. ఇక్కడే ఉంటావా, ఇండియాకి వెళ్తావా అంటే, లేదండి నాకు ఫ్యామిలీ ఉందని, తను ఇండియాకి వెళ్తాను అని అంటే, ఆయన అయితే మన హైదరాబాద్లో బ్రాంచ్కి నువ్వే ఎండి, నీకు పార్ట్నర్షిప్ ఇస్తున్నాను, ఇక నువ్వు అది చూసుకో అంటాడు.
వర్మగారికి మనోజ్ అంటే చాలా నమ్మకం ఏర్పడిపోయింది. అంతలా మనోజ్ తన మంచితనంతో, పనితీరుతో ఆయన్ని ఆకట్టుకుంటాడు. ఇక ఇండియాకి వెళ్ళి కంపెనీ బాధ్యతలు తీసుకొని తన ఊరికి వెళ్ళి తన గురించి అందరికీ చెప్పి అందరి మొహాల్లో ఆ వెలుగులు చూడాలి అని వచ్చిన మొదటి రోజే స్వప్న తనని అసహ్యించుకోవడం చూసి తన మనసులో మాట వాళ్ళకి చెప్పకముందే ఇలా జరిగిందని, తన తల్లి తండ్రి కుటుంబం కూడా తనని అలాగే అసహ్యించుకుంటారని అర్థమై ముందు స్వప్నకి తన గురించి చెప్పి తనని ఒప్పించి తన భార్యగా తన కుటుంబం దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు తనని అర్థం చేసుకుంటారని అనుకుంటాడు మనోజ్. కానీ స్వప్న తనకి అవకాశం ఇవ్వదు. స్వప్న మాటల వల్ల, తన మొండితనం వల్ల తను చెప్పాలనుకున్న విషయం చెప్పకపోవడమే కాకుండా తనపై పగ సాధించడం మొదలు పెడతాడు. ఇప్పుడు తనకి ఒక కొడుకు ఉన్నాడని ఈ విషయం నాకు స్వప్న ఎందుకు చెప్పలేదు? ఆ బిడ్డకి నేను తండ్రినే కదా. తన ఒక్కదానికే ఆ బిడ్డపై హక్కు ఉందా? నాకు కూడా ఉంది. తండ్రిగా ఆ హక్కును నేను సంపాదించుకోవాలి. అది ఎలా అని అనుకొని వెంటనే తన ఊరికి వెళ్ళి తన కుటుంబాన్ని కలిసి తన తల్లి ద్వారా అసలు విషయాన్ని తెలుసుకుంటాడు. కానీ తన తండ్రి మాత్రం మనోజ్తో మాట్లాడాడు. జరిగినదంతా తల్లికి తండ్రికి చెప్పి తండ్రి కాళ్ళ మీద పడతాడు. ఏ రోజైతే స్వప్నని నా మనవడిని ఈ ఇంటికి తీసుకొస్తావో అప్పుడే నీతో మాట్లాడతాను అని అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోతారు. తన తండ్రే తనని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు కేవలం 2 నెలల పరిచయానికి స్వప్న ఎలా తన గురించి మంచిగా ఆలోచిస్తుంది అని అనుకుంటాడు మనోజ్. ఇందులో నా తప్పు కూడా ఉంది మనోజ్. నువ్వు కనిపించకుండా పోయావని, అది అంతా నీకు ఇష్టం లేని పెళ్లి కారణంగా వెళ్ళిపోయావని స్వప్నని పదే పదే దూషించాను. నన్ను క్షమించరా అని అంటుంది కమలమ్మ. ఇందులో నా తప్పు కూడా ఉందమ్మా. కుటుంబ బాధ్యతలకు దూరంగా ఉంటే నేను అనుకున్నది త్వరగా సాధిస్తాను అనుకున్నాను. స్వప్న మీ దగ్గరే భద్రంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా. కానీ స్వప్న ఒంటరిగా ఆ బిడ్డతో ఎన్ని కష్టాలు పడి ఉంటుందో ఊహిస్తేనే చాలా బాధగా ఉంది. ఇంకా తను నా మీద కోపం, ద్వేషం, అసహ్యానికి స్వయంగా నేనే కారణం. గొప్ప స్థాయిలో ఉండాలి, నా కుటుంబం గర్వపడే స్థాయిలో ఉండాలి అనుకున్నాను. కానీ ఇది అంతా ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇది అంతా నా దురదృష్టం. నేను కోరిన స్థాయికి నేను చేరుకున్నా నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. కనీసం నా బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పుకోలేక, నిజం తెలిసినాక కూడా దూరంగా ఉండాలి అంటే చాలా కష్టంగా ఉందమ్మా అని తన తల్లికి చెప్పుకొని కృంగిపోతాడు. ఇప్పుడు స్వప్నని ఎలా ఒప్పించాలి, నా భార్యను బిడ్డను ఎలా నేను దగ్గరకు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తాడు. అసలు స్వప్న నన్ను చూస్తేనే అసహ్యించుకుంటుంటే తనకి ఎలా నచ్చచెప్పాలి? ఇదంతా జరిగేసరికి ఎన్నాళ్ళు పడుతుందో. ఎన్నాళ్ళైనా పట్టని. తను నన్ను క్షమించి అర్థం చేసుకునేంత వరకు ఎదురు చూస్తుంటాను అని దృఢ నిశ్చయంతో మళ్ళీ హైదరాబాద్కి బయలుదేరుతాడు. ఇక్కడ స్వప్న బాబుకి జ్వరం తగ్గి కొద్దిగా కోలుకుంటున్నాడు. 2 రోజుల్లో ఒకరోజు రేఖ వచ్చి చూసి ఒక రోజంతా స్వప్న దగ్గర గడిపి వెళ్తుంది. మధ్యలో రామ్ కూడా వచ్చి చూసి వెళ్తున్నాడు. తనకి ఒక బాబు ఉన్నాడని తెలిసినాక మనోజ్ ఎలా ఆలోచిస్తుంటాడు? బాబుని తన నుండి దూరం చేయడానికి ఏమైనా ఆలోచిస్తున్నాడా? లేదు. బాబు గురించి తెలిసి 2 రోజులు గడిచింది. ఇటు పక్కకే రాలేదు. తనకి ఈ పెళ్లి బంధమే నచ్చనప్పుడు బాబు గురించి మాత్రం ఎందుకు ఆలోచిస్తాడు? ఒకవేళ వచ్చినా 5 ఏళ్ల క్రితం వదిలేసిన భార్యకు పుట్టిన బిడ్డ అతనికి ఎలా హక్కు అవుతుంది? ఏది జరిగినా బాబుని మాత్రం నేను ఇవ్వను అని అనుకుంటుంది స్వప్న. రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి. లీవ్స్ అన్నీ అయిపోయాయి. బాబు కొద్దిగా కోలుకున్నాడు. కానీ స్కూల్కి 2 రోజులు పంపకుండా ఉంటేనే మంచిది అని శారదమ్మ గారికి వంశీని అప్పగించి వెళ్ళాలి.
కానీ త్వరగా రావడానికి ట్రై చేయాలి. ఆ మూర్ఖుడు ఒప్పుకుంటాడా? అసలు రేపటి నుండి మనోజ్ బిహేవియర్ ఎలా ఉంటుందో. 2 రోజులు. రెండో రోజు త్వరగా లేచి వంట చేసి క్యారియర్ సర్దుకొని బాబుకు కావలసిన ఫ్రూట్స్, పళ్ళు, పాలు, మెడిసిన్స్ శారదమ్మ గారికి ఏవి ఎప్పుడు ఇవ్వాలో చెబుతుంది. జాగ్రత్త పిన్ని గారు, సెలవులన్నీ అయిపోయాయి, వెళ్ళాల్సి వస్తుంది. లేకుంటే పూర్తిగా నయం అయ్యే వరకు నేనే దగ్గరుండేదాన్ని అని అంటుంది స్వప్న. పర్వాలేదు తల్లి, మేము చూసుకుంటాం. మాకు మాత్రం ఎవరున్నారు, మీరే కదా. నువ్వు నీ వర్క్ చూసుకో అంటారు శారదమ్మ గారు. దాంతో తేలిగ్గా ఊపిరి తీసుకొని ఆఫీస్కి వెళ్తుంది. మనోజ్ కూడా తన ఊరు నుండి ఆ ఉదయాన్నే వచ్చి ఆఫీస్కి బయలుదేరుతాడు. స్వప్న ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ తాను చూసుకుంటుంది. ఈలోగా మనోజ్ కూడా వస్తాడు. స్వప్నను చూసి, బాబుకి ఎలా ఉంది స్వప్న అంటాడు మనోజ్. దాంతో అతనిని వింతగా చూసి, పర్వాలేదు సార్, కోలుకుంటున్నాడు అని అంటుంది స్వప్న. మరి నువ్వు ఆఫీస్కి పూర్తిగా తగ్గినాక రావచ్చు కదా అంటాడు మనోజ్. ఏంటి ఆ మాటలు అంటున్నది మనోజేనా అని వింతగా చూస్తుంది. అలా చూడక స్వప్న, అసలు మనకు ఒక బాబు ఉన్న సంగతే నాకు తెలియదు. కనీసం ఒక్కసారైనా నాకు చెప్పాలి అనిపించలేదా? నేను ఆ బిడ్డకి తండ్రినే కదా అంటాడు మనోజ్. చెబితే ఏం చేస్తారు? అసలు మీకు ఆ పెళ్ళే ఇష్టం లేదని వెళ్ళిపోయారు కదా. ఆ బంధం వల్ల కలిగే బిడ్డ మాత్రం మీకు ముఖ్యమని నేను అనుకోలేదు అంటుంది స్వప్న. మరీ అంత కఠినంగా మాట్లాడకు స్వప్న. అసలేం జరిగిందంటే అని చెప్పబోతుంటే, మీరేం మాట్లాడకండి. అది కాదు స్వప్న, నేను చెప్పేది విను అంటే, ఇది ఆఫీస్, అది మీరు గుర్తుపెట్టుకోండి అంటుంది. దాంతో సైలెంట్ అయిపోతాడు మనోజ్. స్వప్నకి ఆ రోజు వర్క్లో ఏమీ ఇబ్బంది పెట్టడు. తన వర్క్ తాను చూసుకొని అందరితో పాటు వెళ్ళిపోతుంది. రోజులాగా రామ్ కార్లో. మనోజ్ బిహేవియర్లో తేడా గమనిస్తుంది స్వప్న. స్వప్న ఇంటికి వెళ్ళి బాబుని ఎత్తుకొని, ఎలా ఉంది కన్నా నీకు ఒంట్లో అని అంటే, చాలా బాగుంది మమ్మీ, ఈ రోజంతా ఆడుకుంటూనే ఉన్నాను, కావాలి అంటే అమ్మమ్మని అడుగు అనగానే, అవును స్వప్న, బాబు పూర్తిగా కోలుకున్నాడు, నువ్వేం కంగారు పడకు అంటుంది శారదమ్మ. సరే పిన్ని గారు, బాబుకి స్నానం చేయించి భోజనం పెడతాను అని అంటుంది. అలా వెళ్ళి బాబుకి స్నానం చేయించి, ఈ రోజంతా ఆడుకుంటూనే ఉన్నాను, కావాలి అంటే అమ్మమ్మని అడుగు అని అనగానే, అవును స్వప్న, బాబు పూర్తిగా కోలుకున్నాడు, నువ్వేం కంగారు పడకు. సరే పిన్ని గారు, బాబుకి స్నానం చేయించి భోజనం పెడతాను అని అంటుంది స్వప్న. అలా వెళ్ళి బాబుకి స్నానం చేయించి, నువ్వు టీవీ చూసుకో అని వంశీకి కార్టూన్ పెట్టి తను వంట చేస్తుంది. ఈలోగా మనోజ్ స్వప్న ఇంటికి ఫ్రూట్స్ తీసుకొని వస్తాడు. స్వప్న అని పిలుస్తాడు. ఈలోగా హాల్లో టీవీ చూస్తున్న వంశీని ఎత్తుకొని, బాబు నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు వంశీ అంటాడు బాబు. బాబుని తనివి తీరా చూసుకొని ముద్దులు పెట్టుకుంటాడు. బాబు చాలా ముద్దుగా అందంగా ఉన్నాడని, ఇన్నాళ్ళు నిన్ను ఎలా మిస్ అయ్యాను నాన్న అని మనసులో అనుకొని గుండెలకి హత్తుకుంటాడు మనోజ్. లోపల నుండి స్వప్న తనని ఎవరో పిలిచినట్లు ఉంటే బయటికి వస్తుంది. బాబుని ఎత్తుకొని ముద్దులాడుతున్న మనోజ్ని చూసి, మీరేంటి ఇక్కడ అంటుంది స్వప్న. బాబుకి ఒంట్లో బాగాలేదు కదా, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంటాడు మనోజ్. వంశీ, మమ్మీ ఈ అంకుల్ ఎవరు అంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక, మా సార్, నేను రోజు వర్క్ చేయడానికి వెళ్తాను కదా, అక్కడ నాకు బాస్ అంటుంది స్వప్న. నువ్వు లేనికి వెళ్ళు అంటుంది. సరే మమ్మీ అని బాయ్ అంకుల్ అని లోపలికి వెళ్ళిపోతాడు వంశీ. బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, మాటలు కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి. ఇది నా రక్తం అనుకోగానే మనోజ్కి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. మళ్ళీ స్వప్న ఎందుకు వచ్చారు అని అంటుంది. చెప్పానుగా బాబుని చూద్దామని అంటాడు మనోజ్. అవసరం లేదు, మీ తండ్రి ప్రేమ వాడికి అక్కర్లేదు, నేనే అన్నీ అయి పెంచుకుంటున్నాను. అలా అంటావేంటి స్వప్న, బాబు నాకు కూడా కొడుకే అంటాడు.
అవునా, మరి మీరు మన బంధాన్నే వద్దనుకున్నప్పుడు నాకు పుట్టిన బాబు మీకు ఎలా కొడుకు అవుతాడు అని అంటుంది స్వప్న. నేను ఏం చెప్పినా నమ్మే స్థితిలో ఇప్పుడు నువ్వు లేవు, చాలా కోపంగా ఉన్నావు అంటాడు మనోజ్. అవసరం లేదు, మిమ్మల్ని మళ్ళీ తిరిగి నమ్మే సమస్యే లేదు. మీ దారి మీది, నా దారి నాది అంటుంది స్వప్న. ఆ సంగతి తర్వాత చూసుకుందాం. వంశీ నాకు కూడా కొడుకే, నేను రోజు వచ్చి చూసుకుంటాను. ఆపే హక్కు ఎవరికీ లేదంటాడు మనోజ్. హక్కుల గురించి ఎత్తకపోతేనే మంచిది సార్ అంటుంది. అసలు నాకు ఒక కొడుకు ఉన్నాడని కూడా ఎందుకు చెప్పలేదు స్వప్న? ఒక తండ్రికి బిడ్డ ఉన్నాడని తెలియజేయకపోవడం నేరం అని, బిడ్డను నేను చూసుకోకూడదని ఎవరు అనగలరు? ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై బై.